ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకేనండి. నరసింహ గారు, బాలగారు అన్మ్యూట్ చేయరండి. Balagari, you can talk now. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మనకి సంబంధించి మన ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్ పైన ఆల్రెడీ మనకి క్లారిటీ ఉంది అనుకుంటున్నాము. బట్ ఒకసారి మనం రీఐటరేట్ చేసుకుంటే ఎక్కడన్నా మిస్సింగ్స్ ఉంటే వాటి వివరాలన్నీ కవర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒక్కసారి మనం మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మనకి టీసీటీ డేటా క్యాప్చర్ టూల్ మనకి టిల్ డేట్ వరకు ఉన్న మెంబర్షిప్ని ఎంట్రీ చేయడానికి కానీ మిగతా ట్రాన్సాక్షన్స్ కోసం కానీ వాడుతున్నాము. ఈ డేటా క్యాప్చర్ టూల్ లోపల మనకి మేజర్గా 3 రకాల యూజర్లని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకటి, ప్యాక్స్ లెవెల్లో డేటా ఎంట్రీ జరిగే ప్లేస్, మనం ప్యాక్స్ స్టాఫ్ అంటున్నాము, వాళ్ళే మనకి మేకర్స్ అవుతారు. రెండో లెవెల్లో మనకి డిసిసిపి సూపర్వైజర్స్ ఉంటారు. ఈ సూపర్వైజర్స్ మనకి ఫస్ట్ లెవెల్ వెరిఫైయర్స్గా హెల్ప్ అవుతారు, వాళ్ళకి కూడా లాగిన్స్ ఉన్నాయి. మూడో లెవెల్లో మనకి మన డిపార్ట్మెంటల్ స్టాఫ్ ఉంటుంది. డిపార్ట్మెంటల్ స్టాఫ్ మనకి ఫైనల్ అప్రూవర్స్గా యాక్ట్ చేస్తారు అనుకున్నాము, వాటికి సంబంధించి కూడా లాగిన్స్ ఉండటం జరుగుతుంది. అయితే మనము మొదటగా మాట్లాడుకున్న ప్రకారము మనకి ఎస్పిఎంయు నుంచి అప్రోప్రియేట్ డిపిఎంయూస్ నుంచి మన ప్యాక్స్కి సంబంధించిన యూజర్ నేమ్, యూజర్ క్రెడెన్షియల్స్ అంటే మన యూఆర్ఎల్, ఏ యూఆర్ఎల్ని వాడుకోవాలి, అందులో ప్యాక్స్ తాలూకా యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అన్న విషయాలు, ఆర్ మన సూపర్వైజర్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్, ఏ పర్టికులర్ ప్యాక్కి ఏ యూఆర్ఎల్లో లాగిన్ అవ్వాలి, ఆర్ మన డిపార్ట్మెంట్ స్టాఫ్కి సంబంధించినవి కూడా ఈ డిపిఎంయు ఎస్పిఎంయు ఛానల్స్ వయా డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. అలా వచ్చిన యూఆర్ఎల్ని యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన ఎలకేట్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ యూజ్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్లో దీనికి ఒక డేటా క్రియేట్ అయితేనే కదండి మనకి నెక్స్ట్ లెవెల్లో అప్రూవర్స్ ఆర్ రివ్యూవర్స్ అవసరం పడుతుంది. సో ఆ ఫస్ట్ లెవెల్ డేటా క్రియేషన్ అన్నది మన ప్యాక్ స్టాఫ్గా డేటా ఎన్యూమరేటర్ ఆర్ ఈ పర్టికులర్ సందర్భంలో డేటాని క్రియేట్ చేసే ఫస్ట్ ప్లేయర్ అవుతారు. ఆ ఫస్ట్ లెవెల్ ప్లేయర్ మనం తీసుకొచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి దాని కిందనే మనకి క్యాప్చా ఉంటుంది. సెక్యూరిటీ రీజన్స్ కోసం క్యాప్చా యాడ్ చేయడం జరిగింది. ఈ క్యాప్చాని ఫిల్ చేసుకొని పైన మనకి కనపడుతుంది కదండి 51HVXV అని, అది కేస్ సెన్సిటివ్, దాంట్లో ఎలా కనపడుతుందో అలాగే టైప్ చేయాల్సి ఉంటుంది. మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు ఈ క్యాప్చాని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి లాగిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ టైం మనకి మొదటిసారి ఈ వివరాలన్నీ మనకి డిఫాల్ట్గా ప్రతి సొసైటీలోనూ ఉన్న హెడ్ ఆఫీస్ని మెయిన్ బ్రాంచ్ కింద ట్రీట్ చేసుకుంటూ మనకి ఈ స్టెప్ కనపడుతుంది. బ్రాంచెస్ ఉంటే బ్రాంచెస్ చూజ్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో తర్వాతకి వచ్చేపాటికి మిగతా విషయాల్ని మన శ్రీధర్ గారు కంటిన్యూ చేస్తూ తీసుకువెళ్తారు. శ్రీధర్ గారు ప్లీజ్ గో అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మీకు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అంటామండి. మీకు లాగిన్ అయిన తర్వాత ఆన్బోర్డింగ్ ప్రాసెస్ వస్తుంది. ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో మీరు ఆల్రెడీ ఎఫ్ఈఆర్ డేటా ఏదైతే ఎంటర్ చేశారో ఎఫ్ఈఆర్ డేటాలో ఉన్న టోటల్ డేటా మొత్తం ఇక్కడ పాపులేట్ అవుతుంది. ఇక్కడ ఏదైనా మీరు
ఇంతకు ముందు FER లో ఏదైనా తప్పులు చేస్తున్నా లేకపోతే ఏదైనా మిస్ అయి ఉన్నా కానీ ఇక్కడ అప్డేట్ చేయాలి కరెక్ట్ గా. ఇది సింగిల్ టైం లాగిన్ టైంలో ఫస్ట్ లాగిన్ టైంలో మాత్రమే ఈ స్క్రీన్ అనేది అపేర్ అవుతుంది. సో ఈ స్క్రీన్ అప్డేట్ చేసి కరెక్ట్ గా అప్డేట్ చేసి ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, పాన్ నెంబర్ అప్డేట్ చేయలేదు, GSTN నెంబర్ అప్డేట్ చేయలేదు. ఇలా మీరు మొత్తం టోటల్ గ్యాప్ ఉన్నాయని ఏదైతే మీరు ఇంతకు ముందు FER లో ఏదైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ ని మళ్ళీ కరెక్ట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ కొడితే మళ్ళీ మీ స్టాఫ్, ప్రెసిడెంట్, బోర్డు మెంబర్ డీటెయిల్స్ అండ్ స్టాఫ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పాపులేట్ అవుతాయి. ఇవి ఒకవేళ బోర్డు మారినా లేకపోతే మీకు సంబంధించిన స్టాఫ్ గురించి ఏమైనా తప్పులు, మెయిల్ ఐడీస్ ఏమన్నా తప్పులు ఆ FER టైంలో మీరు చేసిన ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మాడిఫై చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇండివిజువల్ డేటా మీన్స్ మెంబర్ షేర్ క్యాపిటల్ అండి. ఇది 31/3/2023 డేట్కి మీకున్న నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే నెంబర్ ఆఫ్ లెడ్జెస్, యాక్టివ్ లెడ్జెస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ షేర్ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉన్నది యాజ్ పర్ ఆడిట్ అండి. అలాగే మీరు లెడ్జర్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అనేది. శ్రీధర్ గారు అక్కడ మనకి ఆడియో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. ఓకే, ఆడియో ప్రాబ్లమ్స్ మన SPMU నరసింహ గారు, ఒకసారి నరసింహారావు గారు ఒకసారి ఏమన్నా అడ్రస్ చేయగలుగుతారండి? కొన్ని చోట్ల నుంచి స్క్రీన్ ఆడియో ప్రాబ్లమ్స్ ఏవో వస్తున్నాయి అంటున్నారు, ఒక్కసారి వెరిఫై చేస్తారా అండి నరసింహారావు గారు ఆర్ SPMU టీమ్? సార్ షూర్ సార్, ఒకసారి మా DPDM కన్ఫర్మ్ చేసుకుంటాను. అండ్ PDCs నుంచి DPDMs ఒకసారి మీకు స్క్రీన్ విజిబిలిటీ కానీ ఆడియో వినపడడం కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే ఒకసారి ప్లీజ్ లెట్ us know. ఒక్కసారి అందరు నన్ను నరసింహ గారు, ఆర్ యు ఆడిబుల్ మై వాయిస్? ఎస్ క్లియర్ గా ఉందండి నా వాయిస్? నరసింహారావు గారు, మీ వాయిస్ మాకు క్లియర్ గానే ఉంది. ఆడియో స్క్రీన్ క్లియర్ గా ఉందండి నరసింహారావు గారు, ఆడియో వీడియో క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఒక గ్లాన్స్ లో చెప్పేమనండి, సో దట్ ఆ గ్యాప్ ఏదన్నా కానీ ఫిక్స్ అయిపోతుంది. షూర్, థ్యాంక్ యూ. ఇక్కడ మీకు లాంగ్వేజ్ లెడ్జర్ లో మీరు యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు FER టైంలో మీరు ఏదైనా బై మిస్టేక్ మీరు ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఎడిట్ అనే బటన్ క్లిక్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ మెంబర్స్, లెడ్జర్స్, అమౌంట్, లాంగ్వేజ్ ఇన్ లెడ్జర్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకుని సేవ్ అని కొడితే మళ్ళీ సేవ్ అవుతుంది. అలాగే మీరు ఇక్కడ ఏదైనా ప్రొడక్ట్లు అంటే మెంబర్షిప్ లో గవర్నమెంట్ షేర్ క్యాపిటల్ ఆర్ ఇంకా వేరే ప్రొడక్ట్లు ఏమైనా ఉంటే కనుక యాడ్ చేసుకోవాలంటే కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ షేర్ క్యాపిటల్ అట్లాంటి మీరు ఒకవేళ FER టైంలో మీరు మిస్ చేసి ఉండడం అయితే ఇక్కడ యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత డిపాజిట్స్. మీరు ఆల్రెడీ FER టైంలో మీరు కొన్ని మీ దగ్గర మీ ప్యాక్ లో ఉన్న మీ సొసైటీలో ఉన్న డిపాజిట్స్ అన్ని మెన్షన్ చేసి ఉన్నారు. బట్ కొన్ని సొసైటీస్ లో FER డేటాలో నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కానీ లేకపోతే యాక్టివ్ లెడ్జెస్ ఇవి తప్పులు కొట్టడం జరిగింది. ఇవి మాడిఫై చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. ప్రతిదానికి ఎడిట్ ఉంటుందండి, మీరు మాడిఫై చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మర్చిపోయిన FER టైంలో మీరు మర్చిపోయిన డిపాజిట్లు ఏమైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ డిపాజిట్స్ ఉన్నాయి, డైలీ డిపాజిట్స్ మర్చిపోయారు, అప్పుడు మీరు ఎంటర్ చేయడం అది ఇక్కడ యాడ్ అని కొట్టుకుని యాడ్ చేసుకోవచ్చు. ఏ డిపాజిట్స్ కావాలంటే ఆ డిపాజిట్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న ఇక్కడ ఈ స్క్రీన్ లో మీరు మీరు మెన్షన్ చేస్తున్నారో ప్రొడక్ట్లు అవి మాత్రమే మీకు డేటా ఎంట్రీకి అప్లోడ్ చేయడానికి మీకు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఇక్కడ మెన్షన్ చేయని ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో, మీకు ఏ ప్రొడక్ట్లు అయితే మీరు చూపించట్లేదో ఆ ప్రొడక్ట్లు మీకు డేటా అప్లోడ్ టైంలో మీకు ఆ ప్రొడక్ట్లు చూపించండి. ఇక్కడ ఏదైతే మీరు ఎంటర్ చేస్తున్నారో అవి మాత్రమే చూపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు చూసుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ లోనింగ్ ప్రొడక్ట్స్ కూడా అంతే. మీరు ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్లు చూపిస్తున్నారో ఆ ప్రొడక్ట్లు మాత్రమే మీకు డేటా అప్లోడ్ చేయడానికి కనిపిస్తాయి, మిగతా ప్రొడక్ట్లు కనిపించవండి. అలాగే కవర్డ్ విలేజెస్ అండి, ఈ కవర్డ్ విలేజెస్ కూడా అంతే. ఇక్కడ మీరు మీ ప్యాక్ లో ఏ విలేజెస్ కవర్డ్ విలేజెస్ లో మీరైతే మెన్షన్ చేస్తున్నారో
ఆ విలేజెస్ మాత్రమే డేటా అప్లోడ్ చేయడానికి ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ మీరు ఏదైనా విలేజ్ ఇక్కడ ఎంటర్ చేయకుండా మీరు టెంప్లెట్ లో ఎంటర్ చేసి ఉండడం అయితే అది అప్లోడ్ చేసే టైంలో ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇది ఈ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది సింగిల్ టైం మాత్రమే వస్తుంది. వన్స్ సేవ్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ లో మళ్ళీ కనిపించదు. లోన్స్ లో ఒకసారి స్పెసిఫై చేయరా? లోన్స్ లో ఒక స్పెసిఫిక్ పాయింట్ వచ్చి ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ ఏంటి ఆ లోన్ది అండ్ దానికి సంబంధించిన కొలాటరల్ ఏంటి అన్నవి కూడా స్పెసిఫై చేయాల్సి సార్ ఇక్కడ మీకు ఇక్కడ లోన్స్ కి వచ్చేసి మీరు మోడిఫై చేసేటప్పుడు డౌన్లోడ్ కావట్లేదు. ఈ యాప్ డౌన్లోడ్ చూడు. आपका ఐటీ టీమ్ ఒక్కసారి కెన్ యు శ్రీధర్ గారు, ప్లీజ్ బాలాజీ, excuse me. మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. సరే, ఒకసారి అందరినీ మ్యూట్ చేస్తాము, మీరు ఒక్కసారి మిమ్మల్ని మాత్రం లాక్ చేస్తాము. ఒక్కసారి ఒక 2 minutes ఆపండి ప్లీజ్. ఒకసారి బాలాగారిని శ్రీధర్ గారిని శ్రీధర్ గారు సార్ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఒక్కసారి జిస్ట్ లాగా ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం సార్ ప్లీజ్. ఓకేనండి. సార్ ఇక్కడ మీరు మెన్షన్ చేసేటప్పుడు లోన్స్ లో ఇంతకు ముందు మీరు కరెక్ట్ గా మెన్షన్ చేసి ఉండకపోవచ్చు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ కానీ లేకపోతే కొలెటరల్ టైప్ కానీ ఎఫ్ఐఆర్ టైంలో మీరు చేసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ కంపల్సరిగా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ ఎస్ఏఓ లేకపోతే ఈఎంఐ టర్మ్ లోన్స్ అంటే ఎల్టీ లోన్స్ అయితే ఈఎంఐ టర్మ్ లోన్స్ అంటాము. ఎస్ఏఓ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. ఇక్కడ మీరు ఏదైతే కాలిక్యులేషన్ మెథడ్ మీరు స్పెసిఫై చేశారో ఈఆర్పికి వెళ్ళిన తర్వాత అదే కాలిక్యులేషన్ మెథడ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది మాత్రమే సేవ్ అవుతుంది, అది మాత్రమే ఈఆర్పికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో వన్స్ చేసేటప్పుడు లోన్స్ చేసేటప్పుడు ఇక్కడ కాలిక్యులేషన్ మెథడ్ అండ్ కొలాటరల్ టైప్ ఏమున్నాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కవర్డ్ విలేజెస్ కూడా చెక్ చేసుకున్న తర్వాత డన్ అనేది ప్రాసెస్. ఇది వన్స్ డన్ అనేది చేసామంటే ఇంక మళ్ళీ సెకండ్ టైం లాగిన్ అయ్యేటప్పుడు ఈ స్క్రీన్ ఓపెన్ అవ్వదండి. మీరు ఏదైతే కన్ఫర్మ్ చేశారో అవే మాత్రమే, ఆ ప్రొడక్ట్లు మాత్రమే, ఆ విలేజెస్ మాత్రమే మీకు DCTలో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ మీరు ఏదైనా మెన్షన్ చేయకుండా మాకు ఉన్నది అంటే కనుక అది అప్లోడ్ చేసే అవకాశం అయితే రాదు. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ స్క్రీన్ మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి. చాలా ఎఫ్ఐఆర్ టైంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది వితౌట్ డేటా కన్ఫర్మ్ చేశారండి. అప్లోడ్ చేసేటప్పుడు కూడా సిగ్నేచర్స్ కూడా వితౌట్ డేటా సిగ్నేచర్స్ పెట్టి అప్లోడ్ చేశారు. సో ఇది మళ్ళీ ఇంకొక అవకాశం మీరు మాడిఫై చేసుకోవడానికి. దయచేసి ఇక్కడైనా కనీసం మొత్తం డేటా అంతా అప్లోడ్ చేసేలాగా చూసుకోండి. ఇది డాష్ బోర్డ్ అండి. శ్రీధర్ గారు ఒక్కసారి లాగౌట్ అయి లాగిన్ అవ్వరా? సో దట్ క్లారిటీ వచ్చేస్తుంది. రెండోసారి మనకి లాగౌట్ యూజ్ లాగౌట్. సో ఇప్పుడు మనకు గమనిస్తే అండి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది ఒకసారి మాత్రమే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం లాగిన్ అయ్యే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాము. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఆ ఆన్బోర్డింగ్ ప్రొసీజర్ అన్నది మళ్ళీ రాదు మనకి. మన శ్రీధర్ గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, ప్రాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి డన్ అని కొట్టిన తర్వాత మీకు ఆ ఫస్ట్ టైం తీసుకున్న టైం తర్వాత నుంచి మీకు మళ్ళీ ఆ స్క్రీన్ కనపడదు. అందుకనే మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మన దాంట్లో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో మిస్ అయిన కానీ తప్పులు పోయిన డేటాని కానీ ఎంతవరకు వీలు పడితే అంతవరకు కరెక్ట్ చేసుకుంటే మనకి టైం అన్నది కలిసి వస్తుంది. మళ్ళీ బ్యాక్ వెనక్కి ముందరికి అన్నప్పుడు చాలా లెవెల్స్ దాటి మనకి డేటా కరెక్షన్స్ జరగాల్సి వస్తుంది. అది చాలా టైం కన్జ్యూమింగ్, ఇంకా లేట్ అయిపోతుంది మీ ప్రొసీజర్. అది జరుగుద్దని కూడా పక్కాగా చెప్పలేరు. అందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే, ప్లీజ్
డేటాని యాక్యురేట్ గా ఇచ్చే ప్రయత్నమే చేస్తూ ఉండండి ప్రతి స్టెప్ లోను. అంటే మా ఉద్దేశం ఇక్కడ ఎక్కడ యాక్యురేట్ గా ఇవ్వకూడదు అన్నది కాదు, బట్ ఎక్కడో చూసి చూడనట్టుగా జరిగిన తప్పులను కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం అవుతుంది ఇది. శ్రీధర్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఓకే, ఇది సెకండ్ టైం లాగిన్ లో మీకు ఆన్బోర్డింగ్ స్క్రీన్ అనేది కనిపించదండి. నెక్స్ట్ సెకండ్ టైం లాగిన్ అయినప్పుడు డాష్ బోర్డ్ ఇట్లా కనబడుతుంది లాగిన్ లో. ఈ లాగిన్ లో ఏ క్లాస్ మెంబర్స్ ఎంతమందిని క్యాప్చర్ చేశాము, అలాగే ఎంతమంది రివ్యూ అయినాయి, వెరిఫికేషన్ ఎంతమంది అయింది, అప్రూవ్డ్ ఎంతమంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. జస్ట్ స్టేటస్ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లాగౌట్ ప్రొసీజర్ ఇక్కడ ఉంటుంది. లాగౌట్ ప్రొసీజర్ ఇక్కడ ఉంటుంది. మీ యూజర్ నేమ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీ నబార్డ్ ప్యాక్ ఐడి వచ్చేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మీ ప్యాక్ నేమ్ కన్ఫర్మ్ చేసుకోండి. లాగిన్ అయినప్పుడు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మీ ప్యాక్ నేమ్ కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు మెంబర్షిప్ అప్లోడ్ మాత్రమే ఇస్తున్నాం ప్రజెంట్. సో లాంగ్వేజ్ మెంబర్ సెలెక్షన్ కూడా చెప్పేసాను అండి శ్రీధర్ గారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్షన్ అండి. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా ఉంటుంది, హిందీ కూడా ఉంటుంది. మీకు కావాలంటే తెలుగు చేసుకోవచ్చు, తెలుగులో కూడా కనిపిస్తూ ఉంటుంది. హెడ్డింగ్స్ మాత్రం తెలుగులో కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే కనుక లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ లో మీరు మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇది ఓన్లీ డాష్ బోర్డ్ అండి. ఇది ఏ క్లాస్ మెంబర్స్ కి మాత్రమే అప్లోడ్ చేస్తాం కాబట్టి అది కనిపిస్తుంది. నెక్స్ట్ లోన్స్ అప్లోడ్ చేసినప్పుడు, డిపాజిట్స్ అప్లోడ్ చేసినప్పుడు కూడా కింద డాష్ బోర్డ్ కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని అప్లోడ్ చేశారు, ఎన్ని వెరిఫికేషన్ అయినాయి, ఎన్ని అప్రూవల్ అయినాయి అనేది ఒక డాష్ బోర్డ్ అనేది మీకు ప్రతిసారి లాగిన్ అయినప్పుడు చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఫస్ట్ మెంబర్షిప్ అప్లోడ్ చేసేటప్పుడు మెంబర్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తారు. మెంబర్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఇట్లా పాపులేట్ అవుతూ ఉంటాయి. దీంట్లో ఇది ఇండివిజువల్ మెంబర్షిప్ అండ్ గ్రూప్ మెంబర్షిప్, ఇన్స్టిట్యూషన్ మెంబర్షిప్. ఇండివిజువల్ మెంబర్షిప్ మీన్స్ ఏ క్లాస్ అండ్ బి క్లాస్ మెంబర్స్, అండ్ గ్రూప్ మెంబర్షిప్ మీన్స్ మనకి ఎస్ఎస్జి గ్రూప్స్ కానీ లేకపోతే రైతు మిత్ర గ్రూప్స్ కానీ అట్లాంటి గ్రూప్ మెంబర్షిప్లు మీరు ఏమన్నా మీ ప్యాక్ లో మీరు ప్రాసెస్ చేస్తూ ఉన్నట్టయితే కనుక గ్రూప్ మెంబర్షిప్ మీరు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఈ టాంప్లెట్స్ అన్ని మీకు ఎస్పిఎం టీం నుంచి సర్క్యులేట్ అయినాయి. ఆ ఎస్పిఎం టీమ్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే అప్లోడ్ అయితే ఉంటుంది. సో గ్రూప్ మెంబర్షిప్ అండ్ ఇన్స్టిట్యూషన్ మెంబర్షిప్ అండి. ఇన్స్టిట్యూషన్ మీన్స్ మీకు స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ టెంపుల్స్ కానీ ఇట్లా మీరు మెంబర్షిప్ ఇచ్చి ఉండడం అయితే కనుక ఇన్స్టిట్యూషన్ మెంబర్షిప్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి సపరేట్ టెంప్లెట్ ఉంటుంది. అన్ని ఒకే టెంప్లెట్ లో ఉండవు, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి మీరు దానికే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మీరు అప్లోడ్ చేసిన రికార్డ్స్ అండి, ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్టేటస్ వచ్చి ఏఆర్ రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిషన్, సూపర్వైజర్ రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిషన్, క్రియేటెడ్, వెరిఫైడ్ ఇట్లా కనబడుతుంది. దీని అర్థం ఏంటంటే క్రియేటెడ్ మీన్స్ మీరు అప్లోడ్ చేసినవి. మీరు అప్లోడ్ చేసిన రికార్డ్ ని మళ్ళీ శ్రీధర్ గారు మెంబర్ క్రియేషన్ దగ్గర నుంచి వచ్చేద్దాము. ఈ వివరాల తర్వాత చెప్దాం. ఓకే, మెంబర్ రికార్డ్ ఎలా కనపడుతుందో ఒకసారి మెంబర్ ఏ క్లాస్ క్రియేట్ చేయరా, మెంబర్ టైప్ పై నుంచి. ఇది సెకండ్ వద్దాం. మామూలుగా ఒక అంచనా ఎలా కనపడుతుంది. మెంబర్ టైప్ ఇండివిజువల్. సో మనకి మెంబర్ కి సంబంధించిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఒకేసారి క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. దీనిని మనం ఈ రకంగా క్యాప్చర్ చేసుకుంటే సిస్టమ్ ఇలా కూడా అలౌ చేస్తుంది. రెండో రకంగా మనకి ఏంటి అంటే ఒకసారి అప్లోడ్ ఆప్షన్కి వెళ్ళరా. మన ఎక్సెల్ ఫైల్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి, మన సిఎస్వి ఫైల్స్ రెడీగా ఉన్నాయి అనుకుంటే ఆ డేటాని అంతటిని మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీకు ప్రతి మాడ్యూల్ పైన కనపడుతూ ఉంటుంది. దీంట్లో మనకి ఏ ప్రోడక్ట్ అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తామో ఎందులో ఉండి మెంబర్షిప్ అయితే మెంబర్షిప్, ఇంకోటి అయితే ఇంకోటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనం ప్రోడక్ట్ చూజ్ చేసుకోవాలి. ప్రోడక్ట్ అంటే మనకి మెంబర్షిప్ లో మళ్ళీ ఏ క్లాసు, బి క్లాసు, ఇంకా ఏమన్నా సిడి క్లాసులు ఉన్న చోట వాటికి సంబంధించిన ప్రోడక్ట్ క్లాసిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించిన మెటా డేటా అంటే మనకి సుమారుగా ఇందులో ఉండవలసిన అన్ని రకాల ఫీల్డ్స్ కి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్ అందులో దొరుకుద్ది. మీరు ఆ ఫైల్ ఒకసారి చూడగలరు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి శ్రీధర్ గారు, ఆ పేజ్ షేర్ చేస్తున్నా సార్.
మీరు రీషేర్ చేయాల్సి వచ్చింది. ఇలా మనకి ఆ పర్టికులర్ మెంబర్షిప్ కి సంబంధించిన ఒక ఫామ్ లో ఏమేమి ఉంటాయి, దానికి ఏ రకమైన డేటా కావాలి, దాని ఎగ్జాంపుల్ ఏంటి, మెటా డేటా అబౌట్ ఆల్ ద ఫీల్డ్స్ అన్నమాట. దాంట్లో సుమారుగా మనకి కొన్ని కనపడినా కనపడకపోయినా కొన్ని ఫీల్డ్స్ అందులో ఎక్స్ట్రా ఉన్నా కూడా ప్రతి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది మెటా డేటా ఫైల్. తరువాత మనకి మాస్టర్ డేటా అని ఒక ఫైల్ ఉంటుంది. ఈ మాస్టర్ డేటా అనే ఫైల్లో మనం ఏం చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఉంది. జెండర్లో నేను ఏమేమి రాయాలి, జెండర్లో నేను రాయాల్సిన స్పెల్లింగ్తో సహా మనకి మధ్యలో బటన్ ఒకటి ఉంది కదా, మాస్టర్ డేటా డౌన్లోడ్ అని. ఈ బటన్లో మనం దానిని అందుబాటులో తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు మన విలేజ్ నేమ్స్ ఉన్నాయి, ఆ విలేజ్ నేమ్స్ ఎలా టైప్ చేయాలి మనకు తెలుసు. అంటే చిన్న చిన్న తప్పులు పోకుండా మనం ఏం చేస్తున్నాము అంటే ఈ మాస్టర్ డేటా అన్న ఒక ఫైల్ని ఇవ్వటం జరిగింది. ఇందులో ఆ స్పెల్లింగ్స్తో సహా అందుబాటులో ఉన్నాయి మనకి. వీటిని మనం డేటా ఎంట్రీ అప్పుడు యూజ్ చేసుకోవడానికి రిఫరెన్సెస్ అన్నమాట. కాపీ పేస్ట్ చేసినా చెల్లిపోతుంది, లేకపోతే తప్పులు పోతే సిస్టమ్ మనకి లోపలికి డేటాని క్రియేట్ చేయడానికి అలౌ చేయదు. దానికి బదులు ఈ రిఫరెన్స్ డాక్యుమెంట్ని మనకి ప్రొవైడ్ చేయటం జరిగింది. తరువాత ఏదైతే ఉందో తరువాతది మనకి టెంప్లెట్ ఫైల్. ఈ టెంప్లెట్ ఫైల్ మనం దేనికోసం మాట్లాడుతున్నాము అంటే, మూడో బటన్ కనపడుతుంది మీకు అదే స్క్రీన్లో, అదే వరుసలో మూడో బటన్ ఉంది. ఆ మూడో బటన్ దేనికోసం మాట్లాడుతుంది అంటే యాక్చువల్ టెంప్లెట్. మీ సొసైటీకి సంబంధించి మీకు ఒక ఫైల్, ఇది వేరే వాళ్ళ సొసైటీ ఫైల్లో మనం కాపీ పేస్ట్ చేస్తాము అంటే అలౌ చేయదు సిస్టమ్. ఎందుకు అంటే మీరు ఈ ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు దీనికి ఆ ప్యాక్కి సంబంధించిన కోడు, మీ సొసైటీకి సంబంధించిన ఆ ప్రోడక్ట్ తాలూకా ఐడి, దాని నేము, డేటు, టైం స్టాంప్ అన్నింటితో సహా జాగ్రత్తగా క్రియేట్ చేసి వ్యాలిడేట్ చేసుకొని పెట్టుకుంటుంది. కాబట్టి మీరు మీకు సంబంధించిన సొసైటీలో లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఈ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక్కసారి ఈ ఫైల్ ఓపెన్ చేస్తారండి. ఓకే. సో ఈ ఫైల్ లోపల మనం డేటాని ఫిల్ చేసుకొని ఆ డేటాని మళ్ళీ అప్లోడ్ చేసే ప్రయత్నాన్ని చేస్తారు మన శ్రీధర్ గారు ఇప్పుడే. సో మీ సొసైటీకి సంబంధించిన డేటాని, మీ ఫైల్ని మీరే డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో స్టార్ మార్క్ కనపడింది అంటే మీ సొసైటీకి ఆ పర్టికులర్ ఫీల్డ్, ఆ కాలం ఇంపార్టెంట్, అది లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు అని. అది లేకపోతే సిస్టమ్ మిమ్మల్ని లోపలికి రానియదు మీ డేటాని అని దాని ఉద్దేశం. సో మీరు ఆ ఫైల్ ఫార్మాట్ అదే కాలం ఆర్డర్లో మీ డేటాని పాపులేట్ చేసుకొని ఆ డేటాని సేవ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎక్కడైనా ఫార్మాటింగ్ సమస్యలు వస్తే అన్నింటికి టెక్స్ట్ అని అప్లై చేసుకోవడానికి అవకాశం కుదురుద్ది. మీకు జనరల్ తీసి టెక్స్ట్ అప్లై చేసేసుకున్నారంటే ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే రిజాల్వ్ అయిపోతాయి. శ్రీధర్ గారు కంటిన్యూ అండి. సార్, మీ దగ్గర ఉన్న డేటా, మీరు ఆల్రెడీ టెంప్లెట్స్ లో ఉన్న డేటాని ఈ సిఎస్సి ఫైల్లో కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకునేటప్పుడు సిఎస్సి ఫైల్ నేమ్ ఏదైతే ఉందో డౌన్లోడ్ అయిన నేమ్ రీనేమ్ అయితే చేయొద్దు. రీనేమ్ చేయకుండా ఎట్లా డౌన్లోడ్ చేసుకున్నారో అట్లానే దాంట్లోనే కాపీ పేస్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇద్దరు ముగ్గురు కానీ 2-3 ఫైల్స్ కానీ మీరు అప్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అది కూడా వన్స్ టెంప్లెట్ డౌన్లోడ్ అయిన తర్వాత కాపీ పేస్ట్ చేసి మాత్రం అయితే చేయొద్దు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్లోంచి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ 2-3 సార్లు అయినా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. సో నేను ఒక ఫైల్ అయితే మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? నరసింహ సార్, హలో. అవుతుందండి ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మనకి 4 బటన్ కోసం చెప్పేసాం. ఇది వచ్చేసి అప్లోడ్ అండి. అప్లోడ్ మీన్స్ మీరు ప్లస్ బటన్ ఏదైతే క్లిక్ చేస్తారో ఇది మీ ఫైల్. మీరు ఈ ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మీ ఫైల్ లొకేషన్ అడుగుతుంది.
సో ఈ లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ లొకేషన్ సెలెక్ట్ చేసిన ఫైల్ సిఎస్సి ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని కొడతారు. ఆ ఫైల్ నేమ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు, మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ నేమ్. నెక్స్ట్ మీరు సబ్మిట్ అని కొడతారు. సబ్మిట్ అని కొట్టుకొని ఇక్కడ చూడండి పైన కనిపిస్తూ ఉంటుంది సిఎస్సి ఫైల్ సక్సెస్ఫుల్ అప్లోడ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద మీకు ఇక్కడ అదే అప్లోడ్ అయిన ఫైల్ నేమ్ ఇక్కడ కనిపిస్తుందండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే ఆ ఫైల్ నేమ్ మీరు ఏదైతే చేశారో, ఏ ప్రొడక్ట్ అయితే చేశారో, ఏ ప్యాక్ అయితే మీరు అప్లోడ్ చేశారో, ఏ ప్రొడక్ట్ అయితే మీరు అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫైల్ నేమ్ ఏంటి చెప్తుంది. అలాగే మీరు టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని మీరు అప్లోడ్ చేశారో ఆ ఫైల్లో, అందులో ఎన్ని సేవ్ అయినాయి, ఎన్ని అన్సేవ్ అయినాయి. అన్సేవ్ మీన్స్ మీరు డేటా సరిగా ఇవ్వకపోయినా, లేకపోతే మెటా డేటా ఏదైనా మీరు ఏదైనా అంటే విలేజ్ నేమ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, కమ్యూనిటీ నేమ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అట్లాంటివి ఉన్నా, లేకపోతే ఆధార్ కార్డ్ కరెక్ట్గా ఇవ్వకపోయినా, స్పేసెస్ ఇచ్చిన ఎర్రర్స్ త్రో చేస్తుందండి. ఆ ఎర్రర్స్ త్రో చేసినప్పుడు ఆ ఎర్రర్స్ అన్సేవ్డ్ డేటాలో ఉంటాయి. ఎన్ని వచ్చినాయి అనేది దీనికి ఒక కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అన్సేవ్డ్ డేటా ఏది ఉంది అని చూసుకోవడానికి మీకు ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ బటన్ ఇచ్చాము. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీ అన్సేవ్డ్ డేటా ఏంటనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. మీరు అన్సేవ్డ్ అంటే ఎర్రర్స్ ఏమొచ్చినాయి అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఇలా మీరు అప్లోడ్ చేసిన డేటా మొత్తం అన్ని కాలమ్స్ చూపించిన తర్వాత చివరిన మీకు ఏంటి ప్రాబ్లం, ఇది ఇక్కడ చూడండి రిలేషన్ టైప్ మిస్ మ్యాచ్. ఇలా మీకు శ్రీధర్ గారు ఆ ఫైల్ కనబడట్లేదండి మాకు. ఈ స్క్రీనే కనబడుతుంది, మీరు ఒకటే స్క్రీన్ షేర్ చేశారు. ఈజ్ విజిబుల్ సార్? ఇప్పుడు కనపడుతుంది. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిన ఫైల్ అన్సేవ్డ్ డేటా అంటే మీన్స్ మీ డేటాలో ఉన్న ఎర్రర్స్ ని డిసిటి సాఫ్ట్వేర్ ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేసి ఆ ఎర్రర్స్ ఏంటనేది మీకు వివరంగా చెప్తుంది ఇక్కడ. సో అవి మీరు ఏదైతే ఎంటర్ చేశారో, ఎన్ని కాలమ్స్ అయితే ఎంటర్ చేశారో అన్ని కాలమ్స్ డేటా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. కనిపించిన తర్వాత చివరిన రిమార్క్స్ కాలమ్ ఇస్తారండి, కామెంట్ కాలమ్ ఉంటుంది ఇక్కడ. ఈ కామెంట్ కాలమ్ లో ఏదైతే కనిపిస్తుందో ఇది ఎర్రర్ అనమాట. ఈ రిలేషన్ టైప్ అనేది మిస్ మ్యాచ్ చూపించారు ఇక్కడ. ఈ రిలేషన్ టైప్ అంటే ఏ కాలంలో ఏ మిస్టేక్ ఉందనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని మీ ఎలా మాస్టర్ ఫైల్లో మాడిఫై చేసుకొని మళ్ళీ కొత్త టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని ఆ కొత్త టెంప్లెట్ లో ఆ కరెక్ట్ డేటా అనేది కాపీ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ అయిన తర్వాత మీకు సేవ్డ్ రికార్డ్స్ ఎన్ని అంటే మీరు ఒక 10 రికార్డ్స్ అప్లోడ్ చేశారంటే అందులో సేవ్డ్ రికార్డ్స్ ఎన్ని, అన్సేవ్డ్ రికార్డ్స్ ఎన్ని. అన్సేవ్డ్ అయితే కనుక అది ఎందుకు అన్సేవ్ అయింది, ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ సేవ్డ్ రికార్డ్స్ అన్సేవ్డ్ రికార్డ్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే వన్స్ అప్లోడ్ చేసాము అయిపోయింది, 100 రికార్డ్స్ అప్లోడ్ చేసాము అయిపోయింది అని కాదు. ఇంతకు ముందు డీసీటీలో అట్లా మేము చూసాము, అప్లోడ్ చేసేసాం కదా అని చెప్పేసి వదిలేశారు, ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేయలేదు, మోడిఫై చేసుకోలేదు. సో అంటే తప్పు జరిగిందని కాదు, ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోండి మీ రికార్డ్స్ అన్ని వస్తున్నాయా లేదా అనేది రీకన్ఫర్మ్ చేసుకోండి. సో ఇది అప్లోడింగ్ ప్రాసెస్ అండి. అప్లోడింగ్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు అప్లోడ్ అయిన రికార్డ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని రికార్డ్స్ అప్లోడ్ అయినాయో అన్ని రికార్డ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ ప్రొఫైల్స్ యాడెడ్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ కౌంట్ చూపిస్తూ ఉంటుంది, ఎన్ని రికార్డ్స్ అనేది కూడా ఇక్కడ కౌంట్ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు వచ్చేసి వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుందండి. ఎవరైతే డేటా అప్లోడ్ చేశారో, ఎవరైతే డేటా పంచింగ్ ఎంట్రీ చేశారో వాళ్ళు ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకొని చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వెరిఫై అనే బటన్ ఉంటుంది, వెరిఫై బటన్ కొట్టుకొని మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిన డేటా మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఫీల్డ్ వైజ్ కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా మీరు మిస్టేక్ ఏమైనా ఉంటే కనుక మిస్టేక్ ని అప్డేట్ చేసుకోవచ్చు. అమౌంట్ తప్పు కొట్టారు ఎక్సెల్ షీట్ లో, అది అప్లోడ్ అయిపోయింది. లేకపోతే కమ్యూనిటీ క్యాస్ట్ తప్పు కొట్టారు, అది అప్లోడ్ అయిపోయింది. లేకపోతే అడ్రస్ తప్పు కొట్టారు, అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాడిఫికేషన్ అనేది ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుందండి. వన్స్ ఇక్కడ మాడిఫికేషన్ చేయకుండా మీరు కన్ఫర్మ్ చేశారు, వెరిఫై అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేశారు అంటే నెక్స్ట్ వచ్చి సూపర్వైజర్ లాగిన్కి వెళ్ళిపోతుంది, అది నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ ఏదైనా కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు, మాడిఫై నెక్స్ట్ కొట్టాల్సి ఉంటుంది. ఇది డేటా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అండ్ నెక్స్ట్ రికార్డ్ పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ రికార్డ్ కూడా మళ్ళీ వెరిఫై చేసుకొని వెరిఫై నెక్స్ట్ క్లిక్ చేస్తారు.
అలా మీరు ఎన్ని రికార్డులు అయితే మీరు ఎంటర్ చేసి మీరు ఎన్ని రికార్డులు అయితే అప్లోడ్ చేశారో అన్ని రికార్డులు వెరిఫై చేస్తేనే సూపర్వైజర్ లాగిన్ కి, అలాగే సూపర్వైజర్ వెరిఫై చేస్తేనే ఏఆర్ లాగిన్ కి వెళ్తాయి. ఇక్కడ వెరిఫై చేయకుండా సూపర్వైజర్ లాగిన్ లో 0 చూపిస్తుందండి, ఏమీ చూపించదు. ఒకసారి అది కన్ఫర్మ్ చేసుకోండి. ఒకసారి సూపర్వైజర్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ ఏంటంటే రికార్డ్స్ కనిపించట్లేదు అని అనుకుంటారు, కానీ అక్కడ అసలు ముందు వెరిఫై అయినా లేదనేది కన్ఫర్మ్ చేసుకోండి. సో అప్లోడ్ అయిన రికార్డులను వెరిఫై చేసుకొని తప్పులేముని ఉంటే మాడిఫై చేసుకొని వెరిఫై అండ్ నెక్స్ట్ కొడితే అప్పుడు సూపర్వైజర్కి వెళ్తుంది. ఇక్కడతో సిఇఓ వర్క్ అనేది మెంబర్షిప్ కి సంబంధించి సిఇఓ వర్క్ అనేది ఇక్కడతో ఎండ్ అండి. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా సూపర్వైజర్స్ కానీ లేకపోతే ఏఆర్స్ కానీ ఏదైనా తప్పులు పట్టుకుంటే ఆ తప్పులు మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేస్తే కనుక మళ్ళీ ఇక్కడికి వస్తే అది నెక్స్ట్ ప్రాసెస్ లో చెప్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి సూపర్వైజర్ లాగిన్ అండి. సూపర్వైజర్ లాగిన్ లో వన్స్ మీరు లాగిన్ అయిన వెంటనే అక్కడ అప్రూవ్ అయిన ఎవరైతే డేటా ఎంట్రీ చేసి అప్రూవ్ చేశారో ఆ రికార్డ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించిన రికార్డ్ ని జస్ట్ ఇక్కడ ఏం కనిపించదు, జస్ట్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఎన్ని రికార్డులు అప్లోడ్ చేశారు, ఎన్ని వెరిఫై అని డాష్ బోర్డ్ కనబడుతుంది. తర్వాత మెంబర్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే జస్ట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎంట్రీ ఆప్షన్ కానీ అప్లోడ్ ఆప్షన్ కానీ లేకపోతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కానీ సూపర్వైజర్స్ కానీ ఏఆర్ యూజర్స్ లో కానీ ఉండవు. సో ఇక్కడ అప్లోడ్ చేశారు, అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే కనుక వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి. డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎడిటబిలిటీ అనేది ఉండదండి. ఇందాక సిఇఓ లాగిన్ లో ఎడిటబిలిటీ ఇచ్చాము, ఎందుకంటే వాళ్ళే ఓనర్ ఆఫ్ ద డేటా, వాళ్ళే ఏమన్నా చేయగలరు, కానీ ఓనర్ ఆఫ్ ద డేటా అనేది సూపర్వైజర్ ఏఆర్ కాదు. కాబట్టి మేము ఓన్లీ సిఇఓ లాగిన్ లో మాత్రమే ఎడిటబుల్ ఇచ్చాము. ఇక్కడ ఓన్లీ ఏంటంటే ఇక్కడ ఏమైనా తప్పు వస్తే జస్ట్ రిజెక్ట్ చేయడమే తప్ప వీళ్ళు ఎడిట్ చేయలేరు. సూపర్వైజర్ లాగిన్ లో కానీ ఏఆర్ లాగిన్ లో కానీ రిజెక్ట్ అయితే చేయలేరు. సో ఇక్కడ డేటా వెరిఫికేషన్ అంతే. జిఎల్ నెంబర్ ఏముంది, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ విలేజెస్ ఏంటి, షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, డివిడెండ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీరు అప్లోడ్ చేసిన డేటా మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆధార్ నెంబర్స్ ఏమున్నాయి అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కనిపించిన డేటా అంతా కరెక్ట్ అయితే కనుక మీరు వెరిఫై అండ్ నెక్స్ట్ అనేది అప్లై చేస్తారు. ఒకవేళ ఇందులో ఏదైనా తప్పు ఉంది, షేర్ బ్యాలెన్స్ తప్పు ఉంది, లేదంటే విలేజ్ తప్పు ఉంది అంటే కనుక రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిట్ అండ్ నెక్స్ట్ అంటారు. అంటే వెరిఫై అండ్ నెక్స్ట్ మీరు క్లిక్ చేశారనుకోండి, వెరిఫై నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇది కన్ఫర్మ్ అయిపోయే రికార్డు నెక్స్ట్ రికార్డు చూపిస్తుంది. అలాగే రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిషన్ అండ్ నెక్స్ట్ అన్నారు అనుకోండి, ఈ రికార్డు రిక్వెస్ట్ రీసబ్మిట్ చేయమని చెప్పి సిఇఓకి పంపిస్తున్నారు, నెక్స్ట్ రికార్డు చూపిస్తుంది. సో ఇక్కడ వెరిఫై నెక్స్ట్ అని కొట్టారంటే ఇది వెరిఫై అయిపోయింది, నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళిపోయింది. ఇది రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిట్ అని కొట్టామనుకోండి, ఇక్కడ చూడండి 172.18 ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిట్ కొట్టామనుకోండి, రీజన్ ఏంటో అని అడుగుతుంది అనమాట. ఎందుకు రీజన్ అంటే ఏ కాలంలో వాళ్ళు తప్పు కొట్టారు, లేకపోతే సర్నేమ్ తప్పు కొట్టారా, జెండర్ తప్పు కొట్టారా, ఏం తప్పు కొట్టారు, షేర్ బ్యాలెన్స్ తప్పు కొట్టారు అనుకోండి, షేర్ బ్యాలెన్స్ అని క్లిక్ చేసుకుని ఆ రీజన్ కామెంట్ లో పెడతారు. సబ్మిట్ కొడతారు. సబ్మిట్ కొట్టగానే ఆ ఒక్క రికార్డు మళ్ళీ సిఇఓ లాగిన్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రికార్డ్ మీకు చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రికార్డ్ మళ్ళీ వెరిఫై నెక్స్ట్ కొట్టుకుంటూ ఉంటారు. మీరు అలా కొట్టినప్పుడు ఇక్కడ మెంబర్స్ డీటెయిల్స్ లో చూసుకుంటే మీకు ఆల్రెడీ ఎన్ని వెరిఫై అయిపోయినాయి అనేది చూపిస్తూ ఉంటుంది. వన్స్ వెరిఫికేషన్ చేశారు అంటే కనుక మళ్ళీ వెరిఫికేషన్ బటన్ అనేది రాదు, నెక్స్ట్ ఏఆర్ లాగిన్ లోనే చూపిస్తూ ఉంటుంది తప్ప ఇక్కడ మీకు మళ్ళీ జస్ట్ చూసుకోవడానికి అయితే వ్యూ ఇచ్చాం, కానీ మళ్ళీ వెరిఫై చేయడానికి రిజెక్ట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. వన్స్ వెరిఫై సూపర్వైజర్ లాగిన్ లో వెరిఫై చేశారంటే కనుక ఇంక వెరిఫై అయిపోయి ఏఆర్ లాగిన్ కి వెళ్ళిపోతుంది. సో ఇందాక ఒక రికార్డ్ మనం రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిట్ కొట్టాం కదా, అది సిఇఓ లాగిన్ లో ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. చూడండి 17281 సూపర్వైజర్ రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిషన్ స్టేటస్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఎవరు రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిషన్ ఇచ్చారా, ఏఆర్ ఇచ్చారా, సూపర్వైజర్ ఇచ్చారా. ఇప్పుడు సిఇఓ ఏం చేయాలి, మళ్ళీ ఎడిట్ క్లిక్ చేసుకొని ఆ ఎడిట్ ఆయన ఏం చెప్పారు, షేర్ బ్యాలెన్స్ తప్పు అని చెప్పారు. షేర్ బ్యాలెన్స్ 14,500 ఉంది, 15,500 మార్చుకున్న తర్వాత సేవ్ అని కొడతారు. మళ్ళీ వెరిఫికేషన్ వస్తుంది, వెరిఫై అండ్ నెక్స్ట్. ఇది మళ్ళీ సూపర్వైజర్ లాగిన్ లో కనబడుతుందండి. సూపర్వైజర్ లాగిన్ కి మళ్ళీ వెరిఫికేషన్కి వచ్చింది. సో ఇప్పుడు సూపర్వైజర్ మళ్ళీ రీచెక్ చేసుకొని 15,500 వచ్చింది. 14,500 ఉంది ఇందాక రిజెక్ట్ చేశారు సూపర్వైజర్.
అది సిఇఓ కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేశారు, 15,500 వచ్చింది. ఇప్పుడు వెరిఫై అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారు. సో ఇది సూపర్వైజర్ లాగిన్ లో జరిగేది ఏంటంటే అసలు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి డాష్ బోర్డ్ చూసుకోవడానికి ఒకటి ఉపయోగపడుతుంది సూపర్వైజర్ లాగిన్. నెక్స్ట్ సిఇఓ ఎవరైతే ప్యాక్ పీపుల్ ఎవరైతే ఎంటర్ చేశారో అప్లోడ్ చేశారో ఆ డేటాని వెరిఫై చేసుకొని వెరిఫికేషన్ కరెక్ట్ గా ఉంది అంటే కనుక కన్ఫర్మ్ చేస్తారు, కరెక్ట్ గా లేకపోతే కనుక రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిషన్ చేస్తారు. ఈ లాగిన్ లో ఇంతవరకే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ లాగిన్. శ్రీధర్ గారు ఒక్క పాయింట్ వెనక్కి వెళ్ళరా, ఈ దీంట్లో ప్రీవియస్ బ్యాక్ వెళ్ళారు మెంబర్షిప్ లో పైకి. సార్ ఇక్కడ పైన మీకు వెరిఫై బటన్ కూడా ఒకటి కనపడుతూ ఉందండి. మీకు ఎక్కడన్నా ఎలాంటి రికార్డ్స్ అయినా పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ మీరు చూడలేకపోతున్నారు ఈ స్క్రీన్ లో అంటే గనక వెరిఫై క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ రికార్డ్ అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. మనకి గుర్తులేదు ఎక్కడ వరకు వెరిఫై చేసామో గుర్తులేదు అనుకుంటే అది క్లిక్ చేసేస్తే ఏమన్నా పెండింగ్ ఉన్నా కూడా అది మనకి తీసుకొచ్చి రికార్డ్ వైజ్ గా డిస్ప్లే చేసేసాం. అన్ని వెరిఫై అయిపోయాయి అనుకోండి, మీకు ఒక మెసేజ్ చూపించి నో రికార్డ్స్ టు వెరిఫై అని వెనక్కి వెళ్ళిపోతారు. మీకు అంటే జస్ట్ రీకలెక్షన్ ఎక్కడన్నా మిస్ అయిన దానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశానికి ఆ ఆప్షన్ కూడా పెట్టడం జరిగింది. కంటిన్యూ అండి. సారీ. ఓకే. నెక్స్ట్ ఈ సూపర్వైజర్ లాగిన్ లో వెరిఫికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆడిటర్ లాగిన్ అండి, ఏఆర్ లాగిన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ సూపర్వైజర్ లాగిన్ లో ఏ అయితే మీరు యాక్టివిటీస్ జరుగుతాయో ఏఆర్ లాగిన్ లో కూడా సేమ్ యాక్టివిటీస్, జస్ట్ డాష్ బోర్డ్ చూసుకోవడము, డాష్ బోర్డ్ లో ఎన్ని రికార్డ్స్ అప్లోడ్ అయినాయి, ఎన్ని వెరిఫై అయినాయి, ఎన్ని అప్రూవ్ అయినాయి అనేది చూసుకోవడము. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ఎవరైతే అప్రూవ్ చేశారో ఆ సూపర్వైజర్ అప్రూవ్ చేసిన దాన్ని మళ్ళీ చెక్ చేసి అప్రూవల్ చేయడం. ఇక్కడ మీరు సేమ్ సూపర్వైజర్ లాగిన్ లో ఎలా అయితే వెరిఫై బటన్ ఇచ్చామో అట్లాగే ఇక్కడ కూడా వెరిఫై బటన్ ఉంటుంది, అలాగే ఇండివిజువల్ రికార్డ్ వైజ్ వెరిఫై అని కూడా ఉంటుంది. ఏదైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ వెరిఫై అని ఇది ఫైనల్ వెరిఫికేషన్ అండి. ఇక్కడ డేటాని ఒకసారి ఫైనల్ అంటే మళ్ళీ వెనక్కి చేయటానికి కుదరదు. ఒక్కసారి చెప్పండి. ఏఆర్ లాగిన్ లో మీరు వన్స్ కన్ఫర్మ్ చేశారు, ఇక్కడ క్లిక్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ కొట్టారు అంటే మళ్ళీ ఆ రికార్డ్ ని మళ్ళీ రీసబ్మిట్ చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ ఆప్షన్ అయితే ఉండదండి. ఇంకా కన్ఫర్మ్ రికార్డ్ అది మీరు ఒకసారి 1-2 సార్లు చూసుకోండి. లాగిన్స్ లో ఎవరి లాగిన్స్ లో అనేది చూసుకొని కన్ఫర్మ్ చేసుకోండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ అండి, వెరిఫై అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ రికార్డ్కి వెళ్తుంది. అలాగే రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిట్ అన్నామంటే డైరెక్ట్ గా సిఇఓ లాగిన్ కి రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిట్ అని వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది 17223 అనేది రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిట్ అన్నాను. మళ్ళీ సేమ్ ఇక్కడ సూపర్వైజర్ లాగిన్ లో ఎలా అయితే మీకు ఒక అంటే కారణం అది మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ పెట్టాల్సి ఉంటుంది. కామెంట్ పెట్టేసి ఆ కామెంట్ ని కమ్యూనిటీ ప్రాబ్లం అని పెట్టాను నేను. సబ్మిట్ చేశాను. 17223 అనేది నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళిపోతుంది. అది ఆ రికార్డు పోయి నెక్స్ట్ రికార్డ్కి వచ్చేస్తుంది. అది సిఇఓ లాగిన్ లో మళ్ళీ కనబడుతుందో లేదో చూద్దాం ఒకసారి. చూడండి, ఏఆర్ రిక్వెస్ట్ ఫర్ రీసబ్మిషన్ అని చెప్పేసి స్టాటస్ వస్తుంది. అప్పుడు సిఇఓ ఏం చేయాలంటే మళ్ళీ క్లిక్ చేసుకొని కాస్ట్ ఏదో మార్చుకొని ఆయన ఏ కామెంట్ అయితే చెప్పారో ఆ కామెంట్ మార్చుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అని కొడతారు. మళ్ళీ సిఇఓ వెరిఫై చేయాల్సి ఉంటుంది. సిఇఓ వెరిఫికేషన్కి వచ్చి వెరిఫై అండ్ నెక్స్ట్ అప్లై చేయాలి. వెరిఫై నెక్స్ట్ అని కొట్టుకొని ఇప్పుడు మళ్ళీ సూపర్వైజర్ లాగిన్కి వస్తుంది. సూపర్వైజర్ లాగిన్కి వచ్చింది చూడండి. మళ్ళీ సూపర్వైజర్ మళ్ళీ వెరిఫై చేసుకొని వెరిఫై నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మాత్రమే ఏఆర్ లాగిన్లోకి వెళ్తుంది. ఇది ఏఆర్ లాగిన్లోకి మళ్ళీ అది వస్తుంది అనమాట. మళ్ళీ వెరిఫికేషన్ అనే బటన్ యాక్టివేట్ అవుతుంది. వెరిఫై అండ్ నెక్స్ట్ కొట్టుకొని నెక్స్ట్ ఆ రికార్డ్ వెరిఫై అయ్యి నెక్స్ట్కి వెళ్తుంది. మీరు వన్స్ వెరిఫై నెక్స్ట్ అని కొట్టారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ రోల్ బ్యాక్ అనేది అయితే ఆప్షన్ ఉండదండి. సో ఇక్కడ ఏఆర్ లాగిన్ లో చేసుకునేటప్పుడే అంటే సూపర్వైజర్ లాగిన్ దగ్గర నుంచి ఏఆర్ లాగిన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏఆర్ లాగిన్ లో వన్స్ సబ్మిట్ చేశారంటే మాత్రం ఈఆర్పీలో మీకు ఇక్కడ ఏది డేటా అయితే ఉందో ఇక్కడ ఏ ఉంటే ఏ కనబడుతుంది, బి ఉంటే బిఏ కనబడుతుంది. సో రోల్ బ్యాక్ అనే ఆప్షన్ అయితే ఉండదు. సో ఇక్కడ ఈ 3 ప్రాసెస్లు వెరిఫికేషన్ ప్రాసెస్లు అయితే జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్
పాలగారు, యా ఈజ్ ఇట్ ఎనఫ్? సరిపోయిందండి. ఇంకా మనం సార్ నరసింహ సార్. నరసింహరావు గారు, యా సో ఇక్కడతో ఫస్ట్ వర్షన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మెంబర్షిప్ అయితే అయిందండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామా ఆర్ ఎలా ముందుకి? ఓపెన్ చేద్దామండి క్వశ్చన్స్ కి. బిఫోర్ దట్ ఏంటంటే ఆల్ మైగ్రేషన్ టీమ్స్ అండి. సో ఎందుకు ఇంత 3 levels మనం పెట్టింది అండ్ మనము ఎస్ఓపి కూడా ఆర్సిఎస్ గారు ఇచ్చిన ఎస్ఓపి కూడా క్లియర్ గా ఉంది. ఇట్స్ ది రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ మైగ్రేషన్ టీమ్. సో దాన్ని బట్టే ఇంత క్రిటికల్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనం వీఆర్ డీలింగ్ విత్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అండి. సో మనము ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు అండ్ కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళేటప్పుడు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫిగర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే ఇన్ని లెవెల్స్ ఉన్నాయి, ఇన్ని చెక్స్ కూడా పెట్టడం జరిగింది. సో అండ్ బై ఛాన్స్ ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా క్లియర్గా మనం కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలనేదే ముఖ్య ఉద్దేశము. సో థ్యాంక్ యూ అండి బాలా గారు అండ్ శ్రీధర్ గారు ఫర్ ఎలాబరేట్ ప్రజెంటేషన్. We will open for doubts అండి. సో ఐ రిక్వెస్ట్ డిపిఎంయూస్. సో డిపిఎంయూస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైస్ చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీనివాసులు గారు, చెప్పండి. మనమే కాల్ అవుట్ చేసేస్తే పాసిబుల్. ఈ నేమ్స్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒకసారి ఆ ఇనిషియేటివ్ తీసుకుంటే